హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చిరొయ్యల కూర అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మరి ఈ చింతకాయ పచ్చిరొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చింతకాయలు అయితే రెడీ చేసుకోండి. ఇక్కడైతే నేను లేత చింతకాయల్ని తీసుకున్నానండి, అంటే ఇంకా గింజ పట్టలేదు ఇవి. నెక్స్ట్ పచ్చిరొయ్యలు, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని రెడీ చేసుకోండి. తర్వాత చింతకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్లో శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ చింతకాయల్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇక్కడ నేను లేత చింతకాయల్ని తీసుకున్నానండి, సో నేను డైరెక్ట్గా రోట్లోకి వేసుకుని అయితే దంచుకుంటున్నాను. అదే మీరు గింజ పట్టినవి తీసుకుంటే కనుక గింజని సెపరేట్ చేసేసుకుని ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే ఇలా చేసుకుని రెడీ చేసుకోండి. ఇలా దంచుకున్న చింతకాయల్లోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చీరికలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిరొయ్యలను కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే వేసుకోండి. ఇక్కడ చూపించిన గ్లాస్తో నేను అయితే 1.5 గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చింతకాయ కూరలోకి కానీ మామిడికాయ కూరలోకి కానీ ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఉల్లిపాయలను అయితే ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చూపించిన విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, గ్రేవీ కొంచెం దగ్గర పడిందండి. మీకు లూజ్గా కావాలంటే ఇలానే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకాస్త దగ్గరగా కావాలంటే మరి కాసేపు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో సింపుల్గా ఉండే టేస్టీ అయిన చింతకాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇక్కడ చెప్పిన విధంగా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.